నమస్తే. ఒకటా రెండా ఏకంగా 21 రోజులు గ్యాప్. మరి టెన్షన్ పెరగకుండా ఎలా ఉంటుంది? రాజకీయ నాయకులే కాదు, అందరికీ ఇదే టెన్షన్ పట్టుకుంది. ఒకవైపు నరాలు తెగే ఉత్కంఠతో ప్రజలు ఉంటే, మరోవైపు నేతలు ఫారిన్ ట్రిప్ కు వెళ్లి చిల్ అవుతున్నారు. రాష్ట్రంలో గెలుపెవరిదనే దానిపై ఇప్పుడు ప్రధానంగా చర్చ. విజయం మాదంటే మాదంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి ప్రధాన పార్టీలు. ఈ నేపథ్యంలో విజయం ఎవరిని వరిస్తుందో చెప్పడం కూడా రాజకీయ విశ్లేషకులకు అంతుచిక్కడం లేదు. ఈ టెన్షన్ తగ్గాలంటే విదేశాలకు వెళ్లి రిలాక్స్ అవ్వాల్సిందే అంటున్నారు. ఇంతకీ ఎవరా నేతలు? ఎలక్షన్ యాక్షన్ మూవీ షూటింగ్ ముగిసింది. ఇక మిగిలింది రిలీజ్ మాత్రమే. ఒకవైపు ప్రీ రిలీజ్ ఈవెంట్లు, మరోవైపు ఫారిన్ ట్రిప్లు. అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే జూన్ 4న ఫుల్ పిక్చర్ రిలీజ్ కానుంది. ప్రజలు ఎవరికి జేజేలు కొట్టారనేది ఇప్పుడు ప్రధాన చర్చ. గెలుపు మాదంటే మాదంటున్నాయి ప్రధాన పార్టీలు. ఇప్పటికే పలు పొలిటికల్ పార్టీలు ప్రీ ప్లాన్లు చేసుకుంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా సెలబ్రేషన్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లను సైతం మొదలుపెట్టినట్లు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇంతకీ ఏ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందో, ఏ చిత్రం బోల్తా కొడుతుందోనని అభిమానులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. జూన్ 4న పొలిటికల్ యాక్షన్ మూవీ రిలీజ్ చేసేందుకు ఈసీ రంగం సిద్ధం చేసింది. ఏపీలో ఎక్కడ చూసినా ప్రస్తుతం ఒకటే చర్చ. చిన్న పెద్ద తేడా లేకుండా అందరి నోట ఇదే డిస్కషన్. రాజకీయ నేతల నుంచి సామాన్య ప్రజల వరకు ఎక్కడ చూసినా హాట్ చర్చలు, లాజికల్ అనాలిసిస్లు, బలాలు బలహీనతలు, కలిసొచ్చే అంశాలు, వ్యతిరేకత పాయింట్లు, ప్లస్లు మైనస్లు ఏంటి, ఎక్కడ చూసినా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పిక్చర్ నడుస్తోంది. ఇంతకీ ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారో అనేదే టాక్. మరోవైపు కుప్పం నుంచి రాష్ట్ర రాజకీయాలను శాసించిన చంద్రబాబు ఈసారి ఓడిపోతారంటూ కదా. జగన్ కు ఈ దఫా మెజారిటీ తగ్గుతుందటగా. పవన్ కళ్యాణ్ ఈసారి గెలుస్తారటగా. లోకేష్ కు టఫ్ ఫైట్ ఉంటుందటగా. కడపలో షర్మిల ఎఫెక్ట్ ఉంటుందట. ఇలా అనేక రకాల వాడివేడి చర్చలు సాగుతున్నాయి. ఈసారి భారీ ఎత్తున జరిగిన పోలింగ్ ఎవరికి మేలు చేస్తుంది, ఎవరికి నష్టం చేకూరుస్తుంది, ప్రజలు ఎవరికి సపోర్ట్ చేసి ఓటు వేసుంటారు అనేది హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలపై నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల నిర్వహణకు ఫలితాలు వెల్లడించేందుకు మధ్య 21 రోజులు గ్యాప్ ఉండటంతో జూన్ 4వ తేదీ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు. రోజులు దగ్గర పడే కొద్దీ టెన్షన్ పెరుగుతోంది. మరోవైపు ఎన్నికల పోలింగ్ సరళిపైన, ఫలితాలపైన అటు అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు ఎవరికి తగ్గట్టు వారు అంచనాలు వేసుకుంటూ ఎవరికి వారు తామే గెలుస్తామని ధీమాగా ఉన్నారు. ఎన్డీఏ కూటమి నెగ్గుతుందని, చంద్రబాబు మరోసారి సీఎం కావడం ఖాయమని ఆ పార్టీ నేతలు జోస్యం చెబుతున్నారు. ఈసారి కూడా తామే అధికారంలోకి వస్తున్నామని, 175 సీట్లు గెలిచి అఖండ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు. రెండోసారి జగన్ సీఎం అవుతారని జోస్యం చెబుతున్నారు. ప్రమాణ స్వీకారాలకు వెన్యూలు, తేదీలు, సమయాలను కూడా ప్రకటిస్తున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల అనంతరం ప్రముఖ నేతలంతా విదేశాలకు క్యూ కట్టారు. జగన్ యూరోప్ వెళ్లగా షర్మిల, చంద్రబాబు, లోకేష్లు అమెరికా విమానం ఎక్కారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాల్లోనే సేద తీరుతున్నారు. చంద్రబాబు వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్లగా లండన్లో చదువుకుంటోన్న తన కుమార్తెలను కలిసేందుకు జగన్ వెళ్లారు. మరోవైపు జగన్ చెల్లి ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆవిడ కూడా విదేశాలకు వెళ్లారు. తన కుమారుడు రాజారెడ్డి అక్కడే ఉన్న తల్లి విజయమ్మను కలిసేందుకు వెళ్లారు. 2-3 నెలలుగా ఎన్నికల ప్రచారం వ్యూహాలతో బిజీగా గడిపిన వీరంతా ఎన్నికలు ముగియగానే విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్లారు. కానీ ఆ పార్టీల నేతలు, కార్యకర్తలు, సానుభూతి పరులు మాత్రం ఆందోళనలో ఉన్నారు. గెలుపోటంలపై అధిష్టానం నుంచి స్పష్టమైన సంకేతాలు రాకపోవడంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తప్పకుండా ఈ ఎన్నికల్లో గెలిచి తీరుతామని భావిస్తోన్న నేతల్లో కూడా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పోలింగ్ తీరుపై ఒక క్లిష్ట వాతావరణం నెలకొండంతో ఫలితాలు వచ్చేంత వరకు చెప్పలేమనే భావనకొచ్చేస్తున్నారు. విదేశాల్లో ఉన్న ప్రముఖ నేతల్లో కూడా ఇదే రకమైన టెన్షన్లోనే సేద తీరుతున్నారనే చర్చ ఆ పార్టీ శ్రేణుల్లో ఉంది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ఓడిపోతుంది అనే దానిపై డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఇంతకీ ప్రజలు ఎవరికి జేజేలు పలికారో తెలియాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే. ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కడప నుంచి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, చెప్పండి, ఎలక్షన్స్ రిజల్ట్స్ రావడానికి ఇంకొంత టైం ఉంది. మరి ఈ సమయంలో, ఈ గ్యాప్ లో నేతలందరూ కూడా విదేశీ పయనానికి, అంటే ఆల్రెడీ కూడా విదేశాల్లోకి అక్కడే ఉన్నారు. మరి అక్కడ చూసుకుంటే కడప నుంచి మనకి జగన్మోహన్ రెడ్డి ఆయన యూరోప్ వాళ్ళ కుమార్తెల చదువు నిమిత్తం అక్కడ ఒకసారి వాళ్ళని చూసి రావడానికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. చెప్పండి, డీటెయిల్స్ ఇవ్వండి. ఏపీలో ఎన్నికలు జరిగిన తర్వాత దాదాపు 21 రోజుల పాటు గ్యాప్ దొరికింది. గ్యాప్ లో నేతలందరూ కూడా విదేశీ పయనాలకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ చీఫ్
వైఎస్ షర్మిల కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, ఇట్లా అగ్రంగా ఉన్నటువంటి ప్రతి నేతలు కూడా విదేశాలకు పయనమయ్యారు. అలాగే లోకల్ పార్టీలో ఉన్నటువంటి నేతలు అంటే ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, లేదంటే మాజీ ఎమ్మెల్యేలు ఇట్లా రకరకాలుగా అంటే పోటీ చేసినటువంటి అభ్యర్థులు అలాగే క్రియాశీలకమైనటువంటి నేతలందరూ కూడా విదేశీ పర్యటనలో చాలా బిజీగా గడుపుతున్నారు. దీనికి ప్రధాన కారణం కూడా ఎన్నికలకు అలాగే కౌంటింగ్ కు మధ్యన దాదాపు 21 రోజుల పాటు గ్యాప్ ఉండడము. ఈ గ్యాప్ లో ఇక్కడ జరిగే లోకల్ పరిణామాలు, రాజకీయానికి సంబంధించినటువంటి విపరీతమైనటువంటి చర్చలు, అలాగే పొలిటికల్ హైటెన్షన్ తట్టుకోలేక సేద తీరడానికి విదేశీ పర్యటనలకు ప్లాన్ చేసినట్లు పూర్తిగా అర్థమవుతోంది. ఇదిలా ఉంటే ఇంకా కేవలం 10 రోజుల సమయం మాత్రమే ఉంది. ఇవాళ 24వ తారీఖు కౌంటింగ్ ఉండడంతో రేపు నెల ఈ 10 రోజుల పాటు మరింత ఉత్కంఠ పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ చర్చలకు విపరీతమైనటువంటి చర్చలు కొనసాగిస్తున్నారు. ఇటు ఒక్కొక్క పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే పార్టీ అధినేతలు ప్రతి ఒక్క చోట కూడా అంటే చిన్న టీ బంకుల దగ్గర మొదలు పెడితే 5 స్టార్ హోటళ్ల వరకు ప్రతి ప్లేస్ లో కూడా దీనిపై చర్చ కొనసాగుతా ఉంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తా ఉంది, అలాగే ఈ పార్టీకి సంబంధించినటువంటి నేతల ప్రయాణం ఎట్లు, ఒకవేళ ఈసారి మొదటిసారి పోటీ చేసినటువంటి అభ్యర్థుల పరిస్థితి ఏంటి, మూడోసారి హ్యాట్రిక్ కొట్టబోతున్నారా, ముఖ్యమంత్రుల పరిస్థితి ఏంది, అలాగే మాజీ ముఖ్యమంత్రుల కొడుకులు వాళ్ళ పరిస్థితి అంటే రకరకాలైనటువంటి వ్యవహారాలు కొనసాగుతున్నాయి. ఇటు కడప జిల్లాకు చూసుకుంటే ఏపీ సీఎం అలాగే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ నెల 17వ తారీఖున యూరోప్ బయలుదేరారు. తనకున్నటువంటి 2 కుమార్తెలను కలిసి రావడానికి, అలాగే విదేశీ పర్యటనలకు ప్లాన్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో సిబిఐని కూడా కోరారు. అనుమతి తీసుకున్నటువంటి జగన్ అయితే విదేశాలకు పయనమయ్యాడు. ప్రస్తుతం అక్కడ విదేశీ పర్యటనలో ఉన్నారు. మరోవైపు ఏపీ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల కూడా తన కొడుకు దగ్గరికి వెళ్ళింది. అలాగే తల్లి విజయమ్మ కూడా అక్కడే ఉంది కాబట్టి ఆ ఫారిన్ టూర్ ప్లాన్ లో ఉన్నారు. అంటే నేతలందరూ అక్కడ ప్లాన్ విదేశీ పర్యటనలో ఉన్నప్పటికీ లోకల్ గా స్థానికంగా ఉన్నటువంటి నేతలు మాత్రం హైటెన్షన్ వాతావరణంలో ఉన్నారు. ఎందుకంటే గత ఎన్నికల కంటే ఈ ఎన్నికలు చాలా భిన్నంగా జరిగాయి. పోలింగ్ పర్సెంటేజ్ పెరగడంతో ఈ పోలింగ్ పర్సెంటేజ్ ఏ విధంగా దారితీస్తుంది, ఏ పార్టీ అధికారంలోకి రావడానికి దారితీస్తుంది, ఇలాంటి చర్చలు కంటిన్యూగా జరుగుతూ ఉన్నాయి. మరోవైపు 2014లో జరిగినటువంటి సీన్ మరోసారి రిపీట్ కాబోతోంది. చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నాడని ఒకవైపు చర్చలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ అమిత్ షా మొన్న కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. జూన్ 9వ తారీఖున చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు అన్నటువంటి ఘాటైన విమర్శలు ఇప్పుడు చర్చకు దారితీస్తా ఉన్నాయి. మరోవైపు జూన్ 9వ తారీఖునే విశాఖ వేదికగా సీఎం జగన్ కూడా మరోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మీరంతా సిద్ధమేనా అని అంటే రకరకాలైనటువంటి చర్చలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఎవరికి మహిళా ఓటర్లు ఎక్కువగా ఓటింగ్ లో పాల్గొనడము, అలాగే ఇప్పటి వరకు జరిగినటువంటి సంక్షేమ పథకాలు, అలాగే జగన్ చంద్రబాబు మేనిఫెస్టోల మీద ప్రభావము ఎలా ఉంది. మరొక ప్రధాన విషయం ఏంటంటే ఎన్నికలు ఖచ్చితంగా వారం రోజులు ఉన్నాయనగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా చాలా వరకు ప్రభావం చూపే అవకాశం ఉందనే ఉద్దేశంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తెర మీదకి తీసుకొచ్చారు. కానీ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అర్బన్ ఏరియాలో ఉండి కొంత మేధావులు చదువుకున్న వారికి మాత్రమే అర్థమైంది తప్ప గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకు స్పష్టంగా అర్థం కాలేదు కాబట్టి అప్పటికే పోలింగ్ ముగిసింది. ఈ ప్రభావం కాస్త తక్కువగానే ఉండే అవకాశం ఉంది. ఇటు సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలు ఒక క్లారిటీ మీదనే ఉన్నాయి. ఆ క్లారిటీని బేస్ చేసుకునే ఎన్నికల్లో పాల్గొన్న ప్రతి అభ్యర్థి పైన ఒక క్లిష్టమైన ఒక క్లారిటీకి కూడా వచ్చారు. సో దీన్ని బేస్ చేసుకుని 161 సీట్లు అలాగే 22 ఎంపీ స్థానాలతో మనం మళ్ళీ గెలవబోతున్నాం. 151+ అని జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీంతో కలిసిన తర్వాత కొన్ని వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నటువంటి రోజుకొక సినారియో మారిపోతోంది. అంటే ఈ రోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పినటువంటి రాజకీయ విశ్లేషకులు కూడా మరుసటి రోజు 24 గంటలు దాటిన వెంటనే కూడా మళ్ళీ ఇంకొక పార్టీని తెర మీదకి తీసుకొస్తున్నారు. అంటే రోజుకొక వ్యవహారాన్ని నడుపుతున్నటువంటి రాజకీయ విశ్లేషకులు కూడా ప్రజల్ని పూర్తి స్థాయిలో కన్ఫ్యూజన్లకు నెట్టే అవకాశం కూడా కనిపిస్తోంది. అంటే ప్రజలు వాళ్ళు వేసిన ఓట్లు ఎవరికి వెళ్తాయి, ఏ ఎమ్మెల్యేని గెలిపిస్తారు, ఏ ఎమ్మెల్యేను ఓడిస్తున్నారనేది కూడా క్లియారిటీ లేకపోవడం ఈసారి ఒక కొత్త సాంప్రదాయానికి తెరదీసిందనే చెప్పవచ్చు. ఈసారి జరిగినటువంటి ఎన్నికలు పూర్తి భిన్నంగా జరిగాయి. అంటే పోలింగ్ పెరగడము, మహిళా ఓటర్లు ఎక్కువగా పాల్గొనడము, అలాగే పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాల వైపు మొగ్గు చూపారా లేదంటే రాబోయే సంక్షేమ పథకాల మీద ఆశపడ్డారా అనేది మాత్రం క్లారిటీ రావాలంటే జూన్ 4వ తారీఖున ఈవీఎంలు తెరిచి తమ భవితత్వాన్ని తెలుసుకునేంత వరకు ఈ విషయం మీద సందిగ్ధత మాత్రం కొనసాగుతూనే ఉంది. ఈ టెన్షన్ మాత్రం ఒకవైపు బెట్టింగులు కూడా భారీ స్థాయిలో కోట్లకు పడగలెత్తాయనే చెప్పుకోవచ్చు. ఆమెని అంటే సురేంద్ర, ఇవన్నీ కన్ఫ్యూషన్స్ మధ్య ఎక్కువ పోల్ పర్సెంటేజ్ పెరిగింది. అది కాకుండా యువత ఒక 10 లక్షల వరకు మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు, వారు ఓట్లు వచ్చాయి. ఇక మహిళలు కూడా ఎక్కువగా పోలింగ్ లో పాల్గొన్నారు. ఇవన్నీ కూడా ఈ టెన్షన్స్ అన్ని కూడా లోకల్ గా ఉన్న నేతల పైన వదిలేసి అధినేతలందరూ కూడా విదేశాలకి టూర్ కి వెళ్లారనుకోవచ్చా?
తప్పనిసరిగా ఈసారి జరిగిన ఎన్నికల పోలింగ్ సమయంలో ఉదయం 7 గంటల నుంచి అంటే 6 గంటలకు 7 గంటల మధ్యన జరిగిన మాక్ పోలింగ్ అనంతరం 7 గంటలకే ఇటు మొదటిసారి ఓటేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి యువత కావచ్చు, మహిళా ఓటర్లు కావచ్చు, 70 సంవత్సరాలు దాటిన వృద్ధులు కావచ్చు, చాలా ఇంట్రెస్ట్ గా పోలింగ్ లో పాల్గొన్నారు. అంటే తప్పనిసరిగా ఈసారి తాము అధికారంలోకి తీసుకొచ్చే నాయకులపైన ఆశలు పెట్టుకున్నారు. ఆశలు పెట్టుకున్న ప్రకారంగానే ఓటేయడానికి కూడా సిద్ధమయ్యారు. పోలింగ్ బూతులకు కూడా వచ్చారు. ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి స్థానికులందరినీ వదిలేసి నేతలు అంటే ఇటు అభ్యర్థులు కావచ్చు, లేదంటే ముఖ్యమంత్రి స్థాయి నాయకులు కావచ్చు, అందరూ కూడా విదేశాలకు పర్యటనలకు వెళ్లడంతో ఒక రకంగా ఇది ప్రజలను అలాగే స్థానికంగా ఉన్నటువంటి నేతలను కూడా ఒక రకమైనటువంటి ఇబ్బందుల్లో నెట్టినట్టే. ఎందుకంటే తన అధినేతల దగ్గర నుంచి పూర్తి స్థాయి క్లారిటీ రాకపోవడంతో ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి నేతలు మాత్రం విపరీతమైనటువంటి ప్రెజర్లోకి వెళ్తా ఉన్నారు. అసలు మా పరిస్థితి ఏంటి, మీరు మమ్మల్ని వదిలేసి మీరు విదేశాల పర్యటన మీద విపరీతమైనటువంటి కన్ఫ్యూజన్ లో ఉన్నారు, అలాగే ప్రెజర్ లో ఉన్నారు. అంటే ఏ స్థాయి వ్యక్తులైనప్పటికీ కూడా విదేశాలకు వెళ్లకుండా ఇక్కడే ఉండి తన కార్యకర్తలకు అలాగే నేతలకు భరోసా ఇవ్వాల్సినటువంటి నేతలు చాలా క్రియాశీలక సమయంలో ఇటా విదేశీ పర్యటనలు చేయడం పట్ల ఒక రకమైనటువంటి అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇది మరి కేవలం 10 రోజుల సమయం ఉండడంతో మరి సీఎం జగన్ మాత్రం 1వ తారీఖు రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. మరి వైఎస్ షర్మిల కూడా 2వ తారీఖు, అంటే కేవలం 2 రోజుల కౌంటింగ్ సమయం ఉండడంతోనే వీళ్ళందరూ తిరిగి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరో వారం రోజుల పాటు ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి నాయకులకు ఈ టెన్షన్ మాత్రం కంటిన్యూ అయ్యే అవకాశమే స్పష్టంగా కనిపిస్తుంది. ఆమెని రైట్ సురేంద్ర, థ్యాంక్ యూ. ఇక విజయవాడ రీజనల్ కోఆర్డినేటర్ ఏడుకొండలతో మాట్లాడదాం. ఒకసారి ఏడుకొండలు చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, షర్మిల కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, కారణాలు ఏమైనప్పటికీ కూడా ఈ ఎలక్షన్ హీట్, ఈ రిజల్ట్స్ హీట్ నుంచి తప్పించుకోవడానికి విదేశాలకి టూర్ వెళ్లారు అనుకోవచ్చా? మరి లోకల్ గా ఉన్నటువంటి నాయకులు ఏమంటున్నారు? యామిని, ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల ముందు నుంచి కూడా 2-3 నెలల నుంచి వ్యూహాలకు పదును పెట్టడం, అలాగే ఎన్నికల ప్రచారాల్లో బిజీ గడిపినటువంటి నేతలంతా కూడా ఇప్పుడు ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు నుంచే ఇతర దేశాలకు అలాగే ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. ముఖ్యంగా వీరంతా కూడా రిలాక్స్ మూడ్లోకి వెళ్ళిపోయారని చెప్తున్నారు. అయితే ఒక పక్క టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అమెరికాలో వైద్య పరీక్షల కోసం వెళ్ళారని చెప్పేసి చెప్తున్నారు. అలాగే లోకేష్ కూడా అమెరికాకు చేరుకున్నారు. అలాగే ఇటు ఏదైతే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అటు లండన్ తన కుమార్తెలను కలిసి అక్కడే ఉండడం కోసం ఆయన వెళ్ళారు 15 రోజుల టూర్ నిమిత్తం. అలాగే మొత్తం మీద చూస్తే ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన నాయకులంతా కూడా ఇతర దేశాలకు వెళ్ళి ప్రస్తుతానికైతే సేద తీరుతున్నారు. 2-3 నెలల పాటు తమ వ్యూహాలు పదును పెట్టడం, అలాగే ప్రత్యర్థులను ఏ విధంగా ఢీకొట్టాలనే దాని మీద ఎప్పటికప్పుడు ఎత్తుగళ్ళు వేస్తూ బిజీగా గడిపినటువంటి నేతలంతా కూడా ఒక్కసారిగా ఇటు టూర్లకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే కౌంటింగ్కి ఇంకా సమయం ఉన్నది అనే నేపథ్యంలోనే ఇక్కడ ఉండేటువంటి ఒత్తిడి నుంచి కూడా కొంతవరకు ఉపశమనం కోసమైతే వెళ్ళిపోయారని చెప్పుకోవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రస్తుతం ఏదైతే ఇటు ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు మాత్రం దీంట్లో పూర్తిగా టెన్షన్ అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అటు చిన్న పెద్ద నాయకులంతా కూడా ఇక్కడే ఉన్నటువంటి నాయకులంతా కూడా ఏం జరుగుతుందో తెలియనటువంటి అయోమయ పరిస్థితి. ఏ పార్టీకి కూడా స్పష్టమైనటువంటి మెజార్టీ వస్తుందని కూడా ఎవరు చెప్పకపోవడం, ఇటు సర్వేలు కూడా సరైనటువంటి సర్వే ఇవ్వకపోవడం కూడా ఒక రకంగా ఇక్కడ ఉండేటువంటి కార్యకర్తలు అయితే మాత్రం పూర్తి అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితి. ఒక పక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అల్లర్లను చూస్తే ఏ పార్టీకి ఎంత మెజార్టీ వస్తుందో తెలియనటువంటి పరిస్థితి. కానీ ఎవరికి వారు మాత్రం మేమే గెలుస్తామంటూ కూడా ధీమాలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి వాళ్ళే ఈసారి మాదే అధికారం అంటూ కూడా చెప్తున్నప్పటికీ కూడా అందరిలోనూ కూడా టెన్షన్ అయితే మాత్రం ఖచ్చితంగా నెలకొంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అల్లర్లు ఒక పక్క అయితే రేపు కౌంటింగ్ తర్వాత మరింత అల్లర్లు జరుగుతాయనేటువంటి నేపథ్యంలో మరింత అలజడికి లోనవుతున్నటువంటి ఈ యొక్క కార్యకర్తలు కానీ అలాగే ద్వితీయ శ్రేణి నాయకులను కానీ ఈ టైంలో దగ్గరుండి ధైర్యం చెప్పవలసినటువంటి నాయకులు ఎవరు కూడా ఇక్కడ అందుబాటులో లేకపోవడం అనేది ఈసారి ఇది చర్చనీయాంశంగా మాత్రం మారిందని చెప్పుకోవచ్చు. ఓటు వేయించుకున్న తర్వాత ఎవరి దారిని వాళ్ళు ఏదైతే రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోవడం అనేది ఇప్పుడు ఈ కార్యకర్తలు కూడా తీవ్రంగా కలిసివేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న చూస్తే ఏదైతే ఒక పక్క
నాయకులను అరెస్టులు చేసేందుకు పోలీసులు తిరుగుతున్నారు. వారితో పాటు కార్యకర్తలు కూడా చాలామంది వందలాదిగా కూడా కార్యకర్తలను అరెస్టులు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఎవరైతే ఈ యొక్క పార్టీలకు చెందినటువంటి అధినేతలు ఉన్నారో అధినేతలు అందుబాటులో లేకపోవడం అనేది కూడా కొంచెం కలవర పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో మాత్రం రాబోయేటువంటి ఎన్నికల్లో ఎవరు ఎంత మెజార్టీతో గెలుస్తారు, ఎన్ని సీట్లు గెలుస్తారు అనే దాని మీద ఒక పక్క పందాలు మొన్నటి వరకు కూడా జోరుగా సాగాయి. కానీ గత 4-5 రోజులుగా కూడా కొంత స్తబ్దత అనేది కనిపిస్తుంది. ఎందుకంటే ఏ పార్టీకి సరైనటువంటి మెజార్టీ కనిపించట్లేదు. ఒకవేళ డబ్బులు పందాలు కాసినా కూడా అనవసరంగా ఏదైతే బూడిదలో పోసిన పన్నీర్లా మారుతుందనేటువంటి ఒక భయం కూడా ఇప్పుడు ఇక్కడ పందెం రాయలు కూడా నెలకొన్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఏ పార్టీకి మెజార్టీ వస్తుందో తెలియనటువంటి అయోమయ పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా కార్యకర్తల్లో మాత్రం ఎక్కడికక్కడ ఆందోళన నెలకొంది. జరుగుతున్నటువంటి గొడవలు చూస్తుంటే ఖచ్చితంగా ఈ మరింత కక్షలు పెంచుకునేటువంటి విధంగా ఉన్నాయని కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అగ్రనేతలంతా కూడా విదేశాలకు వెళ్లి చేత తీరుతుంటే ఇక్కడ పార్టీని భుజాన్ని వేసుకుని మోసినటువంటి నాయకులు కార్యకర్తలు మాత్రం తీవ్ర ఒత్తిడికి అయితే లోనవుతున్నారని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. యామిని, అంటే ఏడుకొండలు ఇటీవల పరిణామాలు చూస్తున్నాం. ఎలక్షన్స్ అంటే పోలింగ్ డే తర్వాత ఈవీఎంల ధ్వంసం కావచ్చు, లా అండ్ ఆర్డర్ కండిషన్ కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో వాళ్ళు ఏ పార్టీల వారైనా కూడా వాళ్ళపైన కేసులు నమోదు చేయడం అవన్నీ కూడా మనం చూస్తున్నాం. మరి ఈ నేపథ్యంలో అధినేతలు ఇక్కడ నుండి భరోసా ఇవ్వాల్సింది పోయి విదేశాలకి వెకేషన్స్ కి వెళ్ళడం అనేది అక్కడ ఉన్నటువంటి లోకల్ నేతలు ఎలా చూస్తున్నారు? ఇది యామిని మీరు అన్నట్లు ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అల్లర్లు కేవలం మా వెనకాల మా అధినేత ఉన్నాడు అనేటువంటి ఒక భరోసాతో ఎవరైతే ముందుకు వెళ్ళి ఏజెంట్లుగా ఉండి అక్కడ గొడవలు పడి కార్యకర్తలు కానీ వీరంతా కూడా పార్టీలను భుజాన్ని వేసుకుని మోసారో వారంతా కూడా ఇవాళ జైలుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇటువంటి సమయంలో భరోసా ఇవ్వాల్సినటువంటి అగ్రనేతలు ఎవరు కూడా రాష్ట్రంలో లేకపోవడం ఇప్పుడు పూర్తిగా కలిసి వేస్తుందని చెప్పుకోవచ్చు. ఏ పార్టీని భుజాన్ని వేసుకున్న ఆ నాయకుడు ఓటు వేసే వరకునే తప్ప తర్వాత మమ్మల్ని ఎవరు పట్టించుకోరా అనేటువంటి ఒక దిగ్భ్రాంతికి లోనవుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఇది రాను రాను మరింత విశ్వ సంస్కృతిగా మారేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం రాత్రింబవళ్ళు ఎవరైతే నాయకులు ఏ విధంగా ఆలోచించారో తెలియదు కానీ కార్యకర్తలు అయితే మాత్రం రాత్రింబవళ్ళు ప్రతిసారి కూడా ఈ యొక్క భుజాన్ని వేసుకుని మోసి కష్ట నష్టాలను ఓర్చుకున్నటువంటి కార్యకర్తలు మాత్రం ఇప్పుడు ఎదురు చూస్తున్నారు. ఏం జరగబోతుంది, మనం గెలుస్తున్నామా గెలవలేకపోతున్నామా అనే దాని మీద స్పష్టత లేకైతే తీవ్ర ఇబ్బందులను అయితే పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ సమయంలో మాత్రం ఖచ్చితంగా నాయకులు ఇక్కడ ఉండి వారికి ధైర్యం చెప్పవలసినటువంటి నాయకులు కనుమరుగైపోవడంతో ఇప్పుడు వారు ఎప్పుడు వస్తారో ఏం చెప్తారో తెలియనటువంటి అయోమయ పరిస్థితులు అయితే మాత్రం ఈ కార్యకర్తలు కానీ ఇక్కడ ద్వితీయ శ్రేణి నాయకులు కూడా ఉన్నారు. యామిని, రైట్ అనుకుంటూ థ్యాంక్ యూ. ఇక గుంటూరు వెళ్దాం. శ్రీనివాస్ ఓవరాల్ గా ఏపీలో చూస్తే అన్ని పార్టీల అధినేతలు కూడా విదేశాలకు వెకేషన్లకు వెళ్ళిపోయారు. ఇక్కడ చూస్తే ఎవరు గెలుస్తారు అనేది ఒక క్లారిటీ ఇంటర్నల్ గా వాళ్ళ పార్టీలోని క్యాడర్ కి కూడా ఇవ్వలేని పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క చూస్తే గొడవలు అలర్లు కనిపిస్తున్నాయి. మరి ఎలాంటి భరోసా ఉంటుంది లోకల్ గా ఉన్నటువంటి నేతలకి వాళ్ళందరూ కూడా విదేశాలకు వెళ్ళిపోతే? యామిని, ఆంధ్రప్రదేశ్లో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొనడం జరిగింది. ఎన్నికలు పూర్తయిన తర్వాత 21 రోజుల గ్యాప్ తర్వాత ఆ కౌంటింగ్ ప్రక్రియ ఫలితాలు వెలువడతాయన్న నేపథ్యంలో అంతకుముందు ఎన్నికల కంటే ముందు 2 నెలల పాటు రేత్రింబవలు కష్టించి విపరీతమైనటువంటి ప్రచారం చేసి ప్రజల్లోకి వెళ్లి ఓటింగ్ వేసేదాకా ఉన్నటువంటి నేతలంతా ఒక్కసారిగా అధినేతలు విదేశాలకు టూర్లకు వెళ్ళడం జరిగింది. ఇటు చూస్తే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఆయన ఆంధ్రప్రదేశ్లో అందుబాటులో లేకుండా తెలంగాణ నుంచి బయటకు వెళ్లారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. అలానే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనకు వెళ్ళడం జరిగింది. అలానే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటనకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే ముఖ్యమైన పార్టీలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు వారందరూ కూడా వెకేషన్స్ లో బయటకు వెళ్ళడం జరిగింది. కానీ ఇక్కడ ఎన్నికలు జరిగిన కాడి నుంచి కౌంటింగ్ దాకా కూడా ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క అభిమాని, ప్రతి ఒక్క నాయకుడు కూడా పోటాపోటీగా మా పార్టీ అధికారంలోకి వస్తుంది, మా పార్టీ అధికారంలోకి వస్తుందంటూ కూడా పందాలకు సిద్ధం అవ్వడం, వాదోపవాదనలు చేయడము, కేసుల్లో ఇరుక్కోవడము, పోలీసుల విచారణ ఇరుక్కోవడం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా చూస్తే దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారిన పల్నాడు జిల్లాలో పరిస్థితి రోజు రోజుకి దారుణంగా ఉండటం జరిగింది.
ఈ రోజు వరకు కూడా ఇంకా 144 సెక్షన్ అమలులో ఉండటం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే అలానే ఆ పార్టీలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన నేతలు కూడా హౌస్ అరెస్ట్ పేరుతోటి హౌస్లోనే నిర్బంధించినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఇక ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ మరలా 150 స్థానాల్లో విజయం సాధిస్తుందని జగన్మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తూ వాళ్ళ కార్యకర్తలకు ఒక భరోసా ఇచ్చి తర్వాత లండన్ వెళ్ళిపోవడం జరిగింది. అలానే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా మనమే కూటమి అధికారంలోకి వస్తున్నట్టు కూడా చెప్పడం జరిగింది. ఇక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా చూసినట్లయితే కనుక వాళ్ళు పోటీ చేసినటువంటి 21 స్థానాల్లో 100% స్ట్రైక్ రేటు తోటి మంచి స్థానాల్లో మనం విజయం సాధిస్తాం, కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటాం, తప్పనిసరిగా రానున్న రోజుల్లో పార్టీకి భవిష్యత్ బాగుంటుందంటే కూడా చెప్పినటువంటి పరిస్థితి. కానీ వీళ్ళు బయట అయితే చెప్తున్నారు కానీ కార్యకర్తలకు అందుబాటులో ఉండడం లేదు. కార్యకర్తలకు ఇబ్బంది అయితే కనుక దగ్గరుండి మాట్లాడేవాళ్ళు లేకుండా పోవడం జరిగింది. జనసేన పార్టీ మంగళగిరి కార్యాలయం తెరవకే దరిదాపుగా ఈ 10-15 రోజుల నుంచి గేట్లు ఓపెన్ చేసినటువంటి పరిస్థితి లేకుండా ఉండడం జరిగింది. అలానే తెలుగుదేశం పార్టీ కార్యాలయం చూసినట్లయితే కనుక ఏదో చోటామోటా లీడర్లే కానీ ఇంపార్టెంట్ నేతలు ఎవరు కూడా అక్కడ కనిపించిన పరిస్థితి అయితే కనుక లేకుండా ఉండడం జరిగింది. ఇక వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి చూసినట్లయితే కనుక తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ కి కనుచూపు మేర కనిపించే వాళ్ళు లేరు. కేవలం వైసీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు మాత్రమే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ లో అంతా ఉత్కంఠ కొనసాగుతుంది. జూన్ 4వ తారీఖున ఎవరు గెలుస్తారు, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, బోటాబోటీ మెజార్టీ వస్తుందా, భారీ స్థాయి మెజార్టీ వస్తుందా, అసలు ఈ మెజార్టీ రాకపోతే పార్టీలు ఓడిపోతే పోటీలో చేసిన వారు మనమేం ఇబ్బంది పడతాం, మన మీద కేసులు ఎలా పరిష్కారం అవుతాయి అంటూ కూడా ప్రతి ఒక్కరూ మదన పడుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా గానీ 10 నుంచి 15 మార్జిన్ సీట్లతో అధికారంలోకి రావడమే కానీ గతంలోలాగా 150, 155, 40, 45, 145 సీట్లు వచ్చే పరిస్థితి లేదంటూ కూడా అంచనాలు చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. రెండు పార్టీలు ఇటు కూటమి అభ్యర్థులు బలంగా మేము అధికారంలోకి వస్తామంటూ చెబుతున్నారు, అలానే వైసీపీ పార్టీ కూడా మేమే అధికారంలోకి వస్తామంటూ కూడా చెబుతున్న పరిస్థితి. అలానే కేసుల నమోదుకు సంబంధించి ముఖ్య నేతలందరినీ కూడా కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు హైకోర్టు అరెస్టు చేయవద్దు అని చెప్పిన నేపథ్యంలో తప్పనిసరిగా గొడవల్లో ఉన్నవారు కూడా మళ్ళా అందుబాటులోకి రావడానికి సిద్ధమవుతున్నారు. అందుబాటులోకి వచ్చి కొంత కార్యకర్తలకు భరోసా ఇచ్చే అవకాశం కనబడుతుంది. కానీ పార్టీ ముఖ్య నాయకులంతా కూడా జూన్ 1-2 తారీఖుల్లోనే విదేశాల నుంచి వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. అది లోకల్ గా ఉన్నటువంటి నేతలను క్యాడర్ను ఒక రకమైన డైలమాలో పడేసి విదేశాలకు వెకేషన్స్ కి వెళ్లిపోయారు ప్రధాన పార్టీల అధినేతలు. ఇప్పటి వరకు దానికి సంబంధించి మనం రకరకాల ఏరియాస్ కి సంబంధించి అటు గుంటూరు కావచ్చు, విజయవాడ కావచ్చు, కడప నుంచి మా రిపోర్టర్స్ స్పెషల్ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ అందించారు. ఇది వాల్టి స్పెషల్ డ్రైవ్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.